హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే ఇంట్లో మటన్ అండి. మటన్‌లో వచ్చేసి తలకాయ కూర. చాలామంది ఇష్టంగా చేసుకునే కూర తలకాయ కూర. ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ తలకాయ కూర అండి. తలకాయని ఇట్లా వాష్ చేసేసుకొని కుక్కర్‌లో పెట్టేసి 4 విజిల్స్ అయితే రానిచ్చానండి. ఉప్పు, పసుపు, కరివేపాకు వేసేసి ఆవగిచ్చాను. ఇట్లా 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా అయితే వాటర్ అయిపోయి ఇట్లా ముక్కలైతే ఇట్లా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోకి కర్రీ కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలాసు, ఉప్పు, కారం, ధనియా పొడి, మటన్ మసాలా, ఇది వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసుకుంటా కదండి, అన్నీ వేసేసి ఆ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోకి చాలామంది చింతపండు వేసుకుంటారు. నేనైతే పెరుగు వేస్తానండి. పెరుగు వేస్తే చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకోవడానికి కొబ్బరి, 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు అయితే వేసి రెడీ చేస్తున్నాను పేస్ట్గా. ఇది పేస్ట్ చేసేసుకొని మనం మసాలా రెడీ చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే మటన్ తినను, మా హస్బెండ్కు వాళ్ళైతే తింటారు. వాళ్ళ కోసం ఈరోజు ఇంట్లో మటను, రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏమండి? మా ఇంట్లో అయితే ఈరోజు తలకాయ కూర. నాకు మళ్ళా చికెన్ చేసుకుంటాను నేను. మటన్ మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడైతే ఇది మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోయిందండి. ఈలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఆయిల్ కూడా వేగింది. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై అవ్వాలా. ఇదైతే వేగిపోయింది. పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా బాగా వేగాలండి. ఇప్పుడు ఇది వేగేటప్పుడే మనం ఈ గరం మసాలా ఉన్నాయి కదా, హోల్ గరం మసాలా ఇవంతా వేసేసుకున్నామంటే అయితే ఇలా అయిపోయిందండి. వాటర్ ఎక్కువ లేకుండా ముద్ద లేకైతే బాగుంటుంది. చపాతీలో కానీ, రొట్టెల్లో కానీ